అసలు ఇరాన్ నిజంగా ఈ యుద్ధాన్ని ఇలా ఇంకెంతకాలం కొనసాగించగలదు? ఇంతకీ ఇరాన్ సైనిక ఆయుధ సత్తా ఎంత? ఆర్థిక ఆయుధ కష్టాల్లో ఉన్న ఇరాన్ హర్ముజ్పై పట్టు, అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహాలతోనే సక్సెస్ కావాలని చూస్తోంది. యుద్ధంలో సరికొత్త ఆయుధాలను వినియోగిస్తూ అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికాకు ఏకకాలంలో సవాళ్లను విసురుతోంది ఐఆర్జీసీ. యుద్ధం మొదలైనప్పటి నుంచి మెల్లగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు తగ్గాయి. కానీ డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇప్పటికే మరణించిన కమాండర్ల స్థానంలో కొత్త వారిని నియమించారు. వారి కమాండ్ వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉంది. కానీ ఇలా ఇంకెంతకాలం యుద్ధాన్ని లాక్కెళ్లగలదు అనేది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే. ఆర్థిక ఆయుధ కష్టాల్లో ఇరాన్. ఇంకెన్నాళ్లు ఇరాన్ ఇలా యుద్ధం చేయగలదు? హర్మూజ్పై పట్టు, అమెరికాపై ఒత్తిడి వ్యూహాలు ఫలిస్తాయా? అమెరికాతో యుద్ధం మొదలై 7 నెలలు గడిచిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, దాని మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఉన్నా ఆ దేశ నాయకులు దానిని ముగించడానికి ఇప్పటికీ ఏమాత్రం తొందరపడటం లేదు. యుద్ధ గమనాన్ని నిర్దేశించేది కేవలం అమెరికా మాత్రమే కాదని టెహ్రాన్ నిరూపించాలనుకోవడం దీనికి ఒక కారణం కావచ్చు. అలాగే వాషింగ్టన్కు సైనిక, ఆర్థిక, రాజకీయ వ్యయాలను పెంచి అంతిమంగా ట్రంప్ యంత్రాంగాన్ని తన డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించేలా ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇరాన్ రాజకీయ పెద్దలు భావించారా అంటే అది ఒక కారణమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. అసలు ఇరాన్ నిజంగా ఈ యుద్ధాన్ని ఇలా ఇంకెంతకాలం కొనసాగించగలదు? ఇంతకీ ఇరాన్ సైనిక ఆయుధ సత్తా ఎంత అని చూసుకుంటే, ఇరాన్ రక్షణ పరిశ్రమ రంగాలు, క్షిపణి ఉత్పత్తి కేంద్రాలపై భారీగానే దాడులు జరిగాయి. అయినా యుద్ధంలో సరికొత్త ఆయుధాలను వినియోగిస్తూ అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికాకు ఏకకాలంలో సవాళ్లను విసురుతోంది ఐఆర్జీసీ. దీనికి కారణం ఇరాన్ పర్వతాల అంతర్భాగంలో వందలాది మీటర్ల లోతులో సైనిక స్థావరాలు, ఆయుధాలు, క్షిపణుల గోడౌన్లు, డ్రోన్ కేంద్రాలు, వైమానిక స్థావరాలను నిర్మించింది. వాటిని వెపన్ సిటీస్ లేదా మిసైల్ సిటీస్ అని పిలుస్తారు. ఇందులో ఉన్న ఆయుధాలపై బయట ప్రపంచానికి నిఖార్సైన లెక్కలు తెలియవు. కానీ విదేశీ వైమానిక దాడుల నుంచి తమ అత్యాధునిక ఆయుధ సంపత్తిని కాపాడుకోవడంలో ఇరాన్ వెనకడుగు వేసింది లేదు. ఖెర్మన్ షా, ఖొర్రమాబాద్ ఈ 2 ఇరాన్కు చెందిన మిసైల్ బేసులు. ఇందులోనే బాలిస్టిక్ మిసైళ్లు, ఆటోమేటెడ్ రైల్ వ్యవస్థలు, క్షిపణులను వేగంగా బయటకు తరలించి లాంచ్ చేసే వెసులుబాటు ఉంది. ఓగాబ్ 44 లేదా ఈగిల్ 44 ఎయిర్ బేస్ పర్వత శ్రేణుల కింద నిర్మించారు. ఇందులోనే యుద్ధ విమానాలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయి. ఖేషం మిసైల్ కోట ఇది హర్మూజ్ తీర ప్రాంతాల్లో గుహల కింద ఏర్పాటు చేసింది. గ్రానైట్ పర్వతం కింద ఫోర్డో న్యూక్లియర్ బంకర్ను నిర్మించింది ఇరాన్. ఇప్పుడు అమెరికా ఇంకొకసారి ఇరాన్ని అటాక్ చేయలేదంటే అనుకోని కారణం. అమెరికా దగ్గర మిసైల్స్ బాగా తగ్గిపోయినాయి. అవి మళ్ళీ తయారు చేసుకుని మళ్ళీ పూర్తిగా యుద్ధానికి రావడానికి ఇంకో 6 నెలలు టైం పడుతుంది. అది పెద్ద పొరపాటు అమెరికన్ సైన్యం, అమెరికన్ గవర్నమెంట్ చేసింది. ఇవన్నీ ఆలోచించకుండా ఇరాన్తో యుద్ధం దిగింది. కొన్ని రోజులకు లొంగిపోతుంది. లొంగిపోయినప్పుడు మళ్ళీ యుద్ధం చేయాలంటే ఇవన్నీ తయారు చేసుకోవాలి. అది ఇరాన్కు కూడా తెలుసు. ఇప్పుడు అమెరికా చేసేది ఏంటంటే ఏదో రకంగా కొన్ని రోజులు శాంతికి ఒప్పుకుందాం, ఆయిల్ మార్కెట్స్ అన్నీ స్టేబిలైజ్ అయిపోతాయి, మళ్ళీ చూద్దాం తర్వాత ఎలాగ ఇరాన్ నొక్కాలో, కొత్తగా ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చి నొక్కేయచ్చు. అది మాత్రం స్పష్టంగా అమెరికా చేయగలదు ఇరాన్ని. సో కొత్త విధానాల మీద అమెరికా వెళ్ళేది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఇరాన్ని ఇంకా మేము నొక్కుతాం. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా యుద్ధం చేయలేదు, పెద్ద యుద్ధం చేయలేదు. అందువల్ల ఇరాన్కి కూడా పరిస్థితి తెలుసు. ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, హార్మోజ్ జల్సంది మీద మన కంట్రోల్ తీసుకొస్తే బ్రహ్మాండమైన ఆయుధం ఇన్కమ్ వస్తుంది ప్రతిరోజు మనకి. అదొక లెక్క. రెండోది మిగతా అరబ్ దేశాలు అందరూ మన కింద ఉంటాయి. ఆలోచన బలం ఉన్నది. యుద్ధం మొదలైనప్పటి నుంచి మెల్లగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు తగ్గాయి. కానీ డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇప్పటికే మరణించిన కమాండర్ల స్థానంలో కొత్త వారిని నియమించారు. వారి కమాండ్ వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉంది. కొన్ని ఏళ్లకు ముందు నుంచే ఇరాన్ తన మిసైళ్ల వ్యవస్థను, సైనిక సామర్థ్యాన్ని అసమానంగా పెంచుకుంటూ వస్తోంది.
వాటితోనే ఇప్పుడు అమెరికాను యుద్ధంలో నిలువరిస్తూ వస్తోంది. తక్కువ తీవ్రతతోనైనా చాలా కాలం పాటు క్షిపణుల్ని ప్రయోగించే తన టెక్నాలజీ సామర్థ్యాన్ని కొనసాగించగలుగుతోంది. ఇది హర్ముజ్లో ఇరాన్ బలమైన పట్టు పెంచుకోవడానికి కారణమైంది. కానీ ఇలా ఇంకెంతకాలం యుద్ధాన్ని లాక్కెళ్లగలరు అనేది సమాధానం దొరకని ప్రశ్నే ఇప్పటికీ. భయపెడతానో భయపడతానో ఏదో ఒకలా సుదీర్ఘకాలం యుద్ధ సంఘర్షణ కొనసాగించడం అనేది ఇరాన్ స్ట్రాటజీగా ఉంది. అలాగని శత్రువుపై భీకర దాడులు, భారీ స్థాయిలో ప్రత్యర్థికి హాని జరగడం ఇరాన్ టార్గెట్ అయితే కాదు. అమెరికా దగ్గరున్న ఖరీదైన ఆయుధాలు కరిగిపోయేదాకా ఇరాన్ తన దగ్గరున్న చౌకైన అస్త్రాలతో ఢీకొంటూనే ఉంటుంది. ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఇక ఈ యుద్ధం చాల్లే, ఇరాన్ కోరుకున్నదేదో ఇచ్చేస్తే ఈ నష్టం ఉండదని ట్రంప్ రియలైజ్ అయ్యే వరకు వార్ కంటిన్యూ అవుతూనే ఉండాలనేది ఐఆర్జీసీ ఎత్తుగడగా కనబడుతోంది. సుదీర్ఘకాలం యుద్ధ సంఘర్షణ కొనసాగించడమే టార్గెట్. శత్రువుకు భారీ స్థాయిలో హాని కలగకుండా జాగ్రత్తలు, ఖరీదైన అమెరికా ఆయుధాల్ని చౌకైన అస్త్రాలతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడమే ఇరాన్ లక్ష్యమా? ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే క్రమంలో అమెరికా రక్షణ నిల్వల్లో ఇప్పటికే చాలా వరకు ఖర్చయ్యాయి. పైగా ఇవన్నీ ఇరాన్తో పోల్చితే చాలా ఖరీదైన ఆయుధాలు. వీటిని వెంటనే వేగంగా భర్తీ చేయడం అస్సలు సాధ్యం కాదు. అలా చేయాలంటే భారీగా బడ్జెట్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు హర్ముజ్పై ఇరాన్ పట్టు బిగిస్తుండటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇది వాషింగ్టన్పై అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకురావడానికి ఉపయోగపడుతోంది. టెహరాన్ అమెరికాను సైనికపరంగా పూర్తిగా ఓడించాలనుకోవడం లేదు. సుదీర్ఘమైన యుద్ధంతో అమెరికాలోని విపక్షాల నుంచి, అంతర్జాతీయ సమాజం నుంచి భారీగా ఒత్తిడిని పెంచాలనుకుంటోంది. పైగా ఖర్చుతో కూడిన యుద్ధం అంటే అమెరికా ఒకడుగు వెనక్కి వేస్తుందన్నది ఇరాన్ రాజకీయ అగ్రనేతల ప్లాన్. యుద్ధం ప్రారంభానికి ముందే ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో బలంగా లేదు. పాలకుల తీరుపై ఇరాన్లో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పడిపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సుమారు 2.7% కిందకు పడిపోయింది. దీనికి యుద్ధం మరింత ఒత్తిడిని సృష్టించింది. ప్రత్యక్షంగా 10 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. పరోక్షంగా సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులుగా మారిపోయారు. ఈ ఏడాదిలో 5-6% ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని, ద్రవ్యోల్బణం 70% చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి. వాణిజ్యానికి ఆటంకాలు, చమురు ఎగుమతుల్లో అంతరాయం, అమెరికా దాడులతో కలిగే నష్టాలు, నౌకాయానంలో ఆంక్షలు, ఇలా చాలా రకాలుగా ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. మరి ఇరాన్లో యుద్ధానికి ముందున్న నిరసనలు, ఆందోళనలు ఇప్పుడెందుకు కనిపించడం లేదంటే దానికి అమెరికానే కారణం. ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలను యుద్ధంతో తమ వైపు తిప్పుకోవచ్చని భావించిన ట్రంప్ ఎత్తులను వార్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి ఘటన చిత్తు చేసింది. ఇరాన్ అంతా అమెరికాను బద్ధ శత్రువుగా చూడడం మొదలుపెట్టింది. ప్రతీకారం తీర్చుకుంటామని రోడ్లపై ఫ్లెక్సీలు, ఆందోళనలు చేపట్టే స్థాయికి చేరింది. యుద్ధంలో ముందుకెళ్లాల్సిందేనన్న స్థాయికి ఇరాన్ సర్కార్ ప్రజల్లో మద్దతును కూడగట్టగలిగింది. పైగా అమెరికా ప్రెసిడెంట్ చర్చల పేరుతో రోజుకో మాట మార్చడం, సీజ్ ఫైర్ అంటూనే దాడులకు తెగబడడం లాంటి ఘటనలతో ఇరాన్ యుద్ధం వైపే మొగ్గు చూపుతోంది. అయితే ఈ నిరంతర ఒత్తిడిని ఎంతకాలం అమెరికాపై ఇరాన్ చూపించగలదు అనేదే ఇప్పుడున్న సందిగ్ధత. దీన్ని అమెరికాపై ఒత్తిడి తెచ్చి చర్చల ద్వారా టెహరాన్ తనకు సానుకూలంగా మార్చుకోగలిగితే అది రాజకీయంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటివరకు సైనిక, ఆర్థిక లేదా రాజకీయ పరిమితులతో ఏ ఒక్కటి ఇరాన్ను యుద్ధం కొనసాగించకుండా అడ్డుకోలేకపోయింది. కానీ ఈ సంఘర్షణ ఎంతకాలం సాగితే అమెరికాపై అంత ఆర్థిక ఒత్తిడైతే పెరుగుతుంది. గత 46 సంవత్సరాల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ వచ్చాక అక్కడున్న సున్నీ దేశాలు సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, యుఏఈ, ఈజిప్ట్ అన్నిటికీ మంచి సంబంధం లేకపోయినా యుద్ధం జరగలేదు. ఇప్పుడు యుద్ధం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ వచ్చిన ఫీలింగ్ ఏంటంటే రేపు మనకి తప్పదు, ఇరాన్తో మనకి గొడవలు వస్తాయి, ఇరాన్ మళ్ళీ ఏదో రకంగా లొంగేస్తుంది అనుకుంటే అమెరికా చాలు వేరే వేరే దేశాలకి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యూచర్లో దేశాలన్నీ ఆలోచించుకోవాల్సింది ఇరాన్ మనం డైరెక్ట్గా ఎలాగా
అపోజ్ చేయాలి. అది కూడా ఇరాన్ అనుకోకుండా అవ్వింది. ఇరాన్ చేసిన పొరపాటు ఏంటంటే ఆ దేశాలను అటాక్ చేయటం వల్ల అమెరికాకి బలం తీసుకొచ్చింది. అది కూడా వాళ్ళు కూడా తప్పు చేశారు. అమెరికా ఎన్నో తప్పులు చేసింది యుద్ధంలో, ఇరాన్ కూడా తప్పులు చేస్తున్నారు. పర్మనెంట్ విరోధం వాళ్ళకి ఈ సున్నీ దేశాలతో మాత్రం ఇరాన్ తెచ్చుకున్నారు. ఇక రాజకీయ నాయకత్వం విషయంలో ఇరాన్కు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బహిరంగంగా కనపడని ముజ్దాబా కమీనీ అజ్ఞాతంలో ఉంటూనే హాట్లైన్ ఆర్డర్లను ఇరాన్ ముఖ్య నేతలు సైనికాధికారులకు ఇస్తున్నారు. ఇటు హర్మూజ్ జలసంధిపై సాధించిన పట్టు కారణంగా ఇరాన్ అమెరికాపై గతంలో ఎప్పుడూ లేనంత ఆర్థిక, రాజకీయ, సామాజిక ఒత్తిడిని కొనసాగిస్తోంది. శాంతి చర్చలు, ఒప్పందాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తే తప్ప ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే పరిస్థితి లేదు.